హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీతీష్ గ్యాలక్సీ. ఈరోజు వ్లాగ్ ఏంటంటే హల్దీ అనమాట. ఇక్కడ అన్నయ్య వదిన అయితే సెటప్ చేస్తున్నారు. హల్దీ బ్యాక్ డ్రాప్ గ్రీన్గా ఉండాలని చెప్పి సో అరిటాకుల్ కర్టెన్ అయితే తీసేసుకున్నాం. సో కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుందని చెప్పి సో ఇక్కడైతే స్టాండ్కి అంతా ఫిక్స్ చేస్తున్నారనమాట. ఎట్లా పెడితే బాగుంటుందని చెప్పి సో అదైతే ఫిక్స్ చేస్తున్నారు వాళ్ళిద్దరూ. సో హైట్ అయితే చూసుకోవాలి కదా. సో రెండు హైట్ అయితే మేనేజ్ చేసి ఇక్కడ ఫ్లవర్స్ అయితే ముందే కూర్చోబెట్టేసామన్నమాట ముందు రోజే. సో హల్దీకి లేట్ అవ్వకుండా ఉంటుంది. 8:30కి అంతా స్టార్ట్ అయితే చేసేసాం. సో ఇక్కడైతే కూరుస్తున్నాను అనమాట నేను. ఇక్కడ ఫ్లవర్స్ కొంచెం తక్కువ అయిందని చెప్పి సో ఇక్కడ మా మమ్మీ అన్నీ ప్రిపేర్ చేస్తుంది ఏదైతే కావాలని చెప్పి. మా అక్క నాకు హెల్ప్ చేస్తుంది అనమాట ఇక్కడ కూర్చోడానికి. నేను మా అక్క అందరు కూర్చొని అయితే హెల్ప్ చేస్తున్నాం. మా అన్నయ్య వదిన అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట బ్యాక్ డ్రాప్. సో జాను అయితే రెడీ అవుతుంది, మేడం ఇంకా రాలేదనమాట. సో తను కింద అయితే ఉంది. సో ఇక్కడైతే ప్లేట్ జల్లెడ్ అంటారు దీన్ని. సో దీన్ని అయితే రెడీ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడైతే నాకు కుదరట్లేదు. సో అలానే పెట్టేశాను. సో ఫైనలీ ఇదే మా బ్యాక్ డ్రాప్. ఎలా ఉందో కామెంట్ చేసేయండి గాయస్. సో ఎల్లో అండ్ గ్రీన్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి సో మొత్తం హల్దీకి ఎల్లో అనే ప్రిఫర్ చేసుకున్నాం. సో అందరూ ఎల్లో డ్రెస్ అయితే వేసుకున్నాం. మరి ఎలా క్యూట్గా ఉన్నాడో చూడండి కొత్త డ్రెస్లో. సో సిరి అయితే రెడీ చేసేసింది వాడిని. నాకైతే టైం కుదరలేదు. సో ఇక్కడ నేనైతే పనిలో ఉండిపోయాను అనమాట. సో బిందెలతో ఫైనలీ నీళ్ళైతే నింపడానికి ప్రిపేర్ చేస్తున్నారనమాట వదిన వాళ్ళు. సో ఇంకా పూలు కావాలంటే ఇంకా కూరుస్తున్నారు. మా ప్రీతి అయితే మంచిగా అల్లరి చేస్తుంది, వాడినైతే విసిగిస్తుంది అనమాట. వాడైతే వెళ్ళట్లేదు తన దగ్గరికి. ఇద్దరు మంచిగా ఆడుకుంటున్నారనమాట. ఎలా సతాయిస్తుందో చూడండి వాడిని. వాడినైతే అస్సలు వదలట్లేదు. వాడైతే తన దగ్గరికి అస్సలు వెళ్ళట్లేదు, కొట్టేస్తాడనమాట కోపం వస్తే. మా మమ్మీ అయితే ఫైనలీ ప్లేట్ అయితే ఇలా రెడీ చేసేసింది అనమాట. నాకైతే అది కుదరలేదని చెప్పి. సో వాటర్ అయితే నింపేస్తున్నాం హల్దీకి. సో కొంచెం హాట్ వాటర్ తనకి సెన్సిటివ్ అనమాట. సో హాట్ వాటర్ అయితే పెట్టేసాం తనకి. బిందెలో ఫ్లవర్స్ అన్నీ వేసి కొంచెం డెకోర్ అంతా చేసేసుకున్నాం హల్దీకి. సో టైం అయిపోతుందని చెప్పి ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే టైంకి అయిపోతుంది కదా. మళ్ళీ మెహందీ వాళ్ళు అయితే వస్తారని చెప్పి సో ప్రిపేర్ అయితే చేసేసుకున్నాం. మంచి టైం చూసి తనని కూర్చోబెట్టాలి కదా అని. ఇదైతే తన డ్రెస్ అనమాట, షరారా. చిక్పెట్లో అయితే తీసేసుకుంది తను. శారీ అయితే అన్ని శారీసే ఉంటుందని చెప్పి తను షరారా అయితే ప్రిఫర్ చేసిందనమాట. సో అదే మమ్మీ అయితే నలుగు అయితే పెట్టేసింది. నలుగు పెట్టి మళ్ళీ స్నానాలు చేయించాలి కదా. సో మమ్మీ అయితే స్టార్ట్ చేసిందనమాట నలుగు పెట్టడానికి. సో సింపుల్గా చాలా బాగా కుదిరింది బ్యాక్ డ్రాప్ అండ్ జాను డ్రెస్ అయితే. సో ఇక్కడైతే అందరూ ఎల్లో కలర్ డ్రెస్సెస్ వేసుకొని మంచిగా క్యూట్గా ఉన్నారు అందరూ. మా అంశు అయితే మంచిగా అల్లరి చేస్తున్నాడు వెళ్ళిపోయి. సో ఇక్కడ మా అక్క అయితే నలుగు పెట్టేసింది వచ్చి. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం గైస్ హల్దీలో. మా అక్క అయితే ఇక్కడ మంచిగా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసారు. సో ఇక్కడ మా అక్కకి అయితే ఫోటోలు పిచ్చి అనమాట చాలా. సో ఫొటోస్ అయితే దిగేశారు. కొంచెం ఫోజెస్ అన్నీ చేంజ్ చేసేసుకొని ఫొటోస్ అయితే పెట్టేశారు. ఇక్కడ మా దీనైతే నలుగు పెట్టేస్తుంది. సో ఒక 5 మెంబర్స్ పెట్టాలి కదా. సో అందుకే పెట్టేశారనమాట. ఇక్కడ మా అన్నయ్య దీన అయితే ఫొటోస్ అయితే తీసేసుకున్నారు. వాళ్ళైతే మంచిగా ఫొటోస్ అయితే తీసేసుకొని నేనైతే నలుగు అయితే పెడుతున్నాను. ఇక్కడ మా హస్బెండ్ అయితే మిస్సింగ్ అనమాట. చాలా మిస్ అవుతున్నారు అందరూ. తనకైతే సాటర్డే అయితే వర్కింగ్ డే ఉందని చెప్పి తనైతే రాలేదు, పెళ్ళికి లీవ్ తీసుకుందామని చెప్పి. సో ఇక్కడైతే నేను మంచిగా ప్లేస్ చేసేసి నలుగు అయితే పెట్టేసి అంశుతో ఫొటోస్ దిగుతామని ట్రై చేస్తుంటే వాడైతే ఏడుస్తున్నాడు అనమాట జాను చూసి. సో జాను అయితే కొంచెం వెరైటీగా ఉందని చెప్పి తన దగ్గరికి అస్సలకే వెళ్ళలేదన్నమాట. ఇక్కడ ఫైనలీ మమ్మీ అయితే బ్లెస్ చేసేస్తుంది. బ్లెస్ చేసిన తర్వాత సిరి అయితే వచ్చేసి బొట్టు పెట్టేసి మంచిగా నలుగు పెట్టి తను కూడా బ్లెస్ చేసేసింది అనమాట. ఫైనలీ మా ఇంట్లో చిన్న రాక్షసి అయితే వచ్చింది బొట్టు పెట్టడానికి, ఫొటోస్ అయితే దిగాలని చెప్పి. సో ఇక మా అల్లరి అయితే స్టార్ట్ అయిపోయింది. చూసేయండి ఎలా స్టార్ట్ చేసాము. ఫైనలీ
స్నానం అయితే చేపిస్తున్నారనమాట తనకి నలుగు స్నానము. జల్లెల్లో పెట్టి 5 మెంబర్స్ అయితే పోయాలన్నమాట. మా జాను అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుందన్నమాట. చాలా బాగుందని చెప్పి ఇంకా పోయి పోయి అంటుంది తనైతే. ఇక్కడ అందరూ 5 మెంబర్స్ అయితే 3 టైమ్స్ పోయాలని చెప్పి మమ్మీ అయితే చెప్పారు. సో అందుకే అందరు వేసేస్తున్నారనమాట వాటర్. ఇక్కడైతే 3 మంది పట్టుకోవాలని చెప్పి నేను, మా వదిన అండ్ మా అక్క అయితే పట్టుకున్నాము జల్లెడ్ని. ఇక్కడ అన్నయ్య వదిన అయితే తనకి హాట్ వాటర్ పెద్దగా పోయాలని చెప్పి 2 బిందెలు తీసుకున్నాడు. ఎంత పెద్ద బిందె తీసుకున్నాడో చూడండి. మా అన్నయ్య అయితే తన మీద పోయాలని చెప్పి, తనైతే ఫోటోగ్రాఫర్ పోజ్ చేయమంటే తనకు కుదరలేదని చెప్తుంది. అసలు వాటర్ పడుతుంటే కళ్ళు మూసుకుని పోతుంది, నా వల్ల అవ్వట్లేదని చెప్తుంది. సో ఎలానో ట్రై చేసి మొత్తానికి ఫొటోస్ అయితే బాగా కుదిరిందనమాట. సో పసుపు పూస్తే తనకు సెట్ అవ్వదని చెప్పి మంచిగా గంధం అయితే పెట్టారు. సో హారతి అయితే ఇచ్చేసి మళ్ళీ 5 మెంబర్స్ మళ్ళీ తనని లేపించి మళ్ళీ మంగళ స్నానాలు చేపించాలని చెప్పి ఫొటోస్ అయితే తీసుకుందామని చెప్పి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం. సో తనైతే పిన్నింట్రెస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే చూసిందనమాట. దాన్ని బట్టి ఫొటోస్ తీసుకోవాలని చెప్పి ఇక్కడ హల్దీ అయితే చేతికి అయితే వేసేసుకుని ఇలా అయితే ట్రై చేస్తున్నాం అనమాట. అందరు కజిన్స్ అయితే చేరి, ఇంకా కజిన్స్ ఉన్నారు కానీ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయని చెప్పి ఎవరు రాలేదు ఫిబ్రవరిలో. ఇంకా మా లక్ష్మీ చందు అయితే చాలా మిస్ అవుతున్నారు, వాళ్ళైతే రాలేదన్నమాట. సో ఇక్కడైతే ఫ్లవర్స్ అయితే వేస్తున్నారనమాట ఫొటోస్కి మంచిగా వస్తుందని చెప్పి. ఇక్కడ మా పెద్దమ్మ అయితే లేట్గా వచ్చిందని చెప్పి మళ్ళీ తనైతే ఇక్కడ వాటర్ అయితే పోసేశారు. ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మా హల్దీ. ఎంజాయ్ చేసాము. ఎలా గోల చేస్తున్నారో చూడండి. బిందెలతో వాటర్ అయితే ఎత్తి ఎత్తి పోసేసారనమాట. తనైతే స్టాప్ అని అరుస్తుంది, తన వల్ల కావట్లేదని చెప్పి. అలా అయితే ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తుందో ఫైనలీ తనైతే తిరుగుతుంది తన డ్రెస్ అయితే చూపించమంటే. సో ఇలా అయితే ఒక వీడియో అయితే ట్రై చేశాం. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత సిరి అండ్ జాను అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నారు పిన్నింట్రెస్ట్లో చూసి. సో మేమైతే స్వాగ్ లుక్ అయితే ట్రై చేసామన్నమాట. తన వల్ల కావాలేదని చెప్పి తననైతే వెక్కరిస్తున్నాం జానుని, ఇలా కాదు ఇలా అని చెప్పి. సో తననైతే మొయ్యాలి ఫొటోస్ కోసం అని చెప్పి మేమంతా ఇలా బెల్లైపోయాం తన దగ్గర. సో అందరు ఇలా స్పెక్స్ వేసుకుని బాగుంటుందని చెప్పి ట్రై చేసాం. తనైతే మార్నింగ్ నుంచి స్పెక్స్లోనే ఉంది. నాకు అన్ని స్పెక్స్ ఫొటోసే తీసుకుందనమాట. స్పెక్స్లోనే ఉంటాను నేను అని చెప్పి. సిరి తనైనా ఉన్నది, నేను కూడా ఉంటానని చెప్పి ఇక్కడైతే ఫొటోస్ అయితే మంచిగా కుదిరిందనమాట. మేమైతే మంచిగా మేము స్పెక్స్ వేసేసుకొని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం మేము ముగ్గురు. మళ్ళీ మా అక్క కూడా యాడ్ అయిపోయింది నేను వద్దా అని చెప్పి. ఇలా అయితే ఫొటోస్ అయితే డిఫరెంట్గా ట్రై అయితే చేసాం. మీకు ఏ ఫోటో నచ్చిందో, ఏ వీడియో నచ్చిందో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే కొరియన్ పిక్చర్లు ఉంటారు కదా, అలాంటి హార్ట్ అయితే చూపిస్తున్నారనమాట. సో మేమైతే వంట మంచిగా హల్దీ అంతా అయిన తర్వాత మేమందరము ప్లాన్ చేసుకున్నాం మా అక్క మీద పోయాలని చెప్పి. ఫైనలీ బిందెలు తీసుకొని పోయి మా అక్క మీద అయితే మా వదిన సడన్గా పోసేసింది అనమాట. నాకైతే తెలియదు, నేను ఇక్కడైతే ఏదో చేస్తున్నాను, సడన్గా వచ్చి పోసేసింది. ఏమైతే జరుగుతుందో ఆయన వెనకాల చూస్తే మా అక్క మీద అయితే పోసేసింది. మళ్ళీ అయితే అందరి మీద వాటర్ పోసేసుకొని మంచిగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట మేము. మా వదిన అయితే అందరి మీద పోసిన సిరి అయితే జాను మంచిగా తడవాలని చెప్పి జానుకి ఫుల్ వాటర్ అయితే పోసేసింది అనమాట. సిరి అయితే అన్ని బిందెలు తీసి అందరికి ఒక బిందె అయితే పోస్తుంది. తనని కూడా ఫుల్గా తడిపేసి మేమందరూ తడిసిపోయి ముద్ద అయిపోయామన్నమాట హల్దీలో. సో మీరు ఎలా జరుపుకున్నారో హల్దీ కామెంట్ చేయండి గాయస్ మీ కజిన్స్తో. దట్స్ ఫర్ ద మినీ వ్లాగ్. డూ సబ్స్క్రైబ్.